రిష్తా, పెళ్లి షాపింగ్ అంతా అయిపోయిందా? అయిపోయింది. ఇంకేమైనా తీసుకోవాలంటే చెప్పు, రేపు నేను ఫ్రీనే. లేదు, అవసరం లేదు. ఉన్న వాటితో మేనేజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వీక్ నా ఫ్రెండ్స్ అందరికీ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను. వై డోంట్ యూ జాయిన్ విత్ అస్? నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు. యూ గైస్ క్యారీ ఆన్. సారీ. ఓకే, బాయ్. రిష్తా, మన ఎంగేజ్మెంట్ 1 month అయింది రిష్తా. ఇంకా పెళ్ళికి 1 month ఉంది. ఈ టైంలో ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకు. ఆర్ యూ ఓకే విత్ మీ? రిష్తా, రిష్తా, అదే మన పెళ్ళి గురించి. ఆర్ యూ ఓకే విత్ మీ? ఓకే. ఎంగేజ్మెంట్ ముందు ఓకే చెప్పడానికి టైం తీసుకుంటున్నావు అంటే ఆలోచిస్తున్నావేమో అనుకోవచ్చు. కానీ పెళ్ళికి ముందు ఓకే చెప్పడానికి టైం తీసుకుంటున్నావు అంటే ఐ థింక్ యూర్ నాట్ ఓకే విత్ మీ. లైఫ్లో రాంగ్ డెసిషన్ తీసుకున్నా పర్వాలేదు, కొంచెం కష్టమైనా వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. కానీ రాంగ్ పర్సన్ చూస్ చేసుకుంటే మాత్రం మనం ఎప్పటికీ బయటికి రాలేం. చరిత్ర పుస్తకాలు ఉన్న ప్రతి కథ ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ది వర్డ్స్, బట్ వెన్ కమ్స్ టు ది రియాలిటీ ఇట్ విల్ బి హార్స్. నా పేరు కళ్యాణ్, నేను ఒక రైటర్ని. కానీ లవ్ స్టోరీ రాసే ప్రతిసారి రైటర్ అనే పదానికి నేను వర్తబుల్లా లేదా అనిపిస్తుంది. ఏంట్రా కళ్యాణ్, రైజింగ్ స్టార్కి లవ్ స్టోరీ రాస్తున్నావంట? ఎప్పుడు సెన్స్లెస్, లాజిక్లెస్, కమర్షియల్ స్టోరీసే రాసేవాడివి. ఏంటి సడన్ చేంజ్? అయినా కాలేజ్లో నీలో చూసినంత లవ్ నేను ఎక్కడో చూడలేదు. చూద్దాం హౌ ఇట్ వర్క్స్. హలో కళ్యాణ్, సార్. స్క్రిప్ట్ అయిపోయిందా? అది నాకు ఇంకో 10 days టైం కావాలి సార్. ఏంటి కళ్యాణ్, ఇంకా 10 days? అంటే లవ్ స్టోరీ కదా సార్, అవ్వలేదు. నీకు ఇచ్చి 2 months అయింది. లవ్ స్టోరీ అయితే రాయలేవా? ఒకసారి చెయ్యవు. చెయ్యా? ఓకే. ఏయ్, ఏం చేస్తున్నావే? కొంప తీసి హ్యాండ్ ఇస్తున్నావా? ఆపు. మరి ఇది మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ఎవరికైనా కట్టచ్చు. మరోవర్ నాకు బ్రదర్ లేడు. అండ్ నీ నుంచి నాకు హస్బెండ్ లవే కాదు, బ్రదర్ లవ్, ఫాదర్ లవ్, అండ్ ఇంకా చెప్పాలంటే లవ్కి సంబంధించిన ప్రతిదీ నాకు కావాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే నాకే కావాలి. సార్, మీ అడ్వాన్స్ మీకు కొట్టేశాను. నేను ఈ సినిమా చేయట్లేదు. కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్? నెక్స్ట్ వీక్ షూట్ ఉంది. నువ్వు ఇప్పుడు హ్యాండ్ ఇస్తే మేము ఏ స్క్రిప్ట్ మీద వర్క్ చేయాలి? మీ హీరోకి అలవాటే కదా సార్, రీమేక్లు చేసుకోమని. కళ్యాణ్, చాంబర్లో నీ మీద కాదు, ఇంకెప్పుడైనా. ఈ మాత్రం దానికినా కమ్మేసేపి ఇంట్లో ఎవరు లేరని మెసేజ్ పెట్టావు? అప్పుడు అలా అనిపించింది. మరి ఇప్పుడు ఇంకెప్పుడైనా అనిపిస్తుంది. చెయ్ పో. హే, నీ షర్ట్. ఇక్కడ నీ మీద లవ్ ఉందని ఇక్కడ నేను వెయిట్ పెంచుకోలేను. ఓకే, ఐఎమ్ సారీ. ఇయర్స్ మన రిలేషన్లో నాకు ఎప్పుడన్నా ఫస్ట్ టెక్స్ట్ చేసావానే? మరి నువ్వు చేసావా? హలో,
ప్రతిసారి ఫస్ట్ టెక్స్ట్ చేసేది నేనే. అవునవును, నా లాస్ట్ మెసేజ్ చూసి వదిలేస్తావు. మళ్ళీ ఎప్పుడో నీకు మూడు వచ్చినప్పుడు రిప్లై ఇస్తావు. దాన్ని ఫస్ట్ టెక్స్ట్ చేయడం అనరు, మరేమంటారండి? లేట్ రిప్లై అంటారు. ఒకవేళ మన ఇద్దరికి బ్రేకప్ అయిందనుకో, నా దగ్గర నుంచి ఫస్ట్ టెక్స్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. నా నుంచి కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. హాయ్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. ఇంత ఫార్మల్గా మనం ఎప్పుడు మాట్లాడుకోలేదనుకుంటా. మేబీ. ఫస్ట్ టైం నీతో మాట్లాడిన దానికంటే ఇలా విడిపోయిన తర్వాత మాట్లాడడమే కొంచెం స్పెషల్గా ఉంది. నాకు మాత్రం మన ఫస్ట్ కన్వర్సేషన్ ఐ స్టిల్ రిమెంబర్ దోస్ వర్డ్స్. ఎప్పుడూ అండి అండి అని పిలిచేవాడు. ఆ తర్వాత వస్తే ఏవే బేబీ బంగారం అని పిలిచేవాడు. మరి మా సీనియర్వి కదా, అప్పట్లో ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండేది. రే, అది మాత్రం గుర్తు చేయకు. మా సీనియర్స్ ఎంతమంది ట్రై చేసినా, మా క్లాస్మేట్స్ ఎంతమంది పటాయించినా ఎవరో జూనియర్కి పడిపోయిందని టామ్ టామ్ చేశారు తెలుసా. ఒక జూనియర్కి అంతకంటే పెద్ద రికగ్నైజేషన్ ఏముంటుంది చెప్పు. జూనియర్ అయినా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసేవాడివి. ఐ ఫెల్ ఫర్ దట్. కానీ నువ్వు మాత్రం చాలా చైల్డిష్గా బిహేవ్ చేసేదాన్ని. ఎప్పుడు చూడు అడగడం, దానికి తోడు గొడవలు. అంతెందుకు మన బ్రేకప్ అప్పుడు కూడా రేయ్, వద్దు. మొత్తం నీ వల్ల. ఎంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసావు. కళ్యాణ్ వద్దు. నేనున్న పొజిషన్లో నువ్వు మాట్లాడేమ్మా అసలు మొత్తం. హలో హలో రిషి, మాట్లాడుతుంది కదా అని ఎక్కువ ఆగేసానా? చాలా రోజుల తర్వాత ఎక్స్ మాట్లాడితే ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలియదు కదా మీ అబ్బాయిలకి. ఇట్స్ ఓకే. రిషి 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 నేను చెప్పేది విను. అరే నేను చెప్పేది వినంటుంటే. ఏం చెప్తావు నువ్వు? అసలు ఎవడైనా అలా చేస్తాడా? కొంచెమైనా సెన్స్ ఉందా? నేనేం చేశాను? నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా అంతే. అది సర్ప్రైజ్లా లేదు, షాకింగ్గా ఉంది. ఎన్నాళ్ళని నువ్వు హైదరాబాద్లో, నేను బెంగళూరులో ఉంటాం. ప్రతి వీకెండ్ నేను కలవడానికి తడిసి మోపుడవుతుంది. దానికి తోడు మా టీంలో ఒకదాన్ని తెగ్గోకేస్తా. దానికి పడిపోక ముందే మా బాస్ గారిని పర్మిషన్ అడిగి నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. నువ్వేమో నాకు తెలియకుండా బెంగళూరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు. నాకేం తెలుసు? నేను కూడా నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. సరిపోయింది. అయినా నీకొకరితేనేమో. నాకు అపార్ట్మెంట్లో ఒకడు, వీధిలో ఒకడు, వాట్సాప్లో ఒకడు, ఇన్స్టాలో ఒకడు. ఇది కాకుండా మా మేనేజర్ గాడు ఒకడు. ఫస్ట్లో కాల్స్ చేస్తుంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ అనుకున్నా, తర్వాత అర్థమైంది నా మీద ఇంట్రెస్ట్ అని. ఇది కాకుండా ఇంట్లో ఒకటే గోల, పెళ్ళి 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 అని. అది తప్పించుకుందామని నీ దగ్గరకు వద్దాం అనుకున్నా. నువ్వేమో ఇలా ఛా. మా బాస్ గారు ట్రాన్స్ఫర్ కావాలా, హైక్ కావాలా అంటే నాకు ట్రాన్స్ఫరే కావాలి అన్న. ఇప్పుడు 15K హైక్ బొక్క. నాకే బెటర్. హైక్ ఇచ్చారు, ట్రాన్స్ఫర్ ఇచ్చారు. జూనియర్, నీకు ఆల్రెడీ నాకన్నా 15K శాలరీ తక్కువ. ఇప్పుడు ఇంకో 15K. ఇది తెలిస్తే మా నాన్న మన ఇద్దరికి చచ్చినా పెళ్లి చేయడు. నేనుంటా తమ్ముడు, బాయ్. తమ్ముడా? జూనియర్ని తమ్ముడే అంటారు కదా తమ్ముడు. బాయ్. ఒసే
బతిమలాడావో నాకు ఇంకా గుర్తుంది. తగ్గాను కదా అని బాగానే తగ్గించావు నన్ను. మరి మన లాస్ట్ ఫైట్ గుర్తుందా? కళ్యాణ్, కళ్యాణ్, అరే కళ్యాణ్, జాబ్ ఎందుకు మానేసావు? ఈ జాబ్కి నాకు సంబంధం లేదక్క, నన్ను వదిలే. అక్క, సీనియర్ నక్కే అంటారు కదక్క, ఇంకేమంటారు? టాపిక్ మార్చకు. జాబ్ ఎందుకు మానేసావో చెప్పు. దీని అమ్మ జాబ్, ఓ జాబ్ జాబ్ అంట. రాత్రి అంతా ఒకటి సాగు కొడితే తెల్లారి ఇంకోటి సాగు కొడుతున్నాడు. కూర్చుని చోటే కూర్చుని నొక్కింది నొక్కుంటుంటే 9కి 1, 12కి 1, 3కి 1, 6కి 1. అవి మీటింగ్లు అనుకుంటున్నాడా డేటింగ్లు అనుకుంటున్నాడా? ఎప్పుడు తింటున్నాను, ఎంత తింటున్నాను, అసలు ఏం తింటున్నానో కూడా తెలియట్లేను. 2 రోజుల సుఖం కోసం 5 రోజులు నానా సంకల్నాకి సాటర్డే సిట్టింగ్ వేసి సండే సినిమాకి వెళ్ళి మండే పొద్దున్నే లేచి దేవుడా ఈ వీక్ అన్న వర్క్ లోడ్ తగ్గించు అని హరహర శంభో శివ శంభో అని స్టేటస్ పెట్టి మండే సక్సెస్ మళ్ళీ వీకెండ్ కోసం వెయిట్ చేయడం నా వల్ల కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను రైటర్ అవుతా. ఏంటి ఇదెప్పటి నుంచి? ఎప్పటి నుంచో ఉందక్క. నీకు చెప్తే నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాను భయపడి చెప్పలే అంతే. ఇక్కడ నేను భయపడలేదు. చూడు కళ్యాణ్, మనకేం కావాలో నాకు తెలుసు, అండ్ నీకేం కావాలో ఇంకా బాగా తెలుసు. హోల్డ్ ఆన్, నాకేం కావాలో నీకు తెలుసా? నేను ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు నీకు? 3-4 years. 3 or 4 కరెక్ట్గా చెప్పు. 4 years. 4 years బ్యాక్ వరకు నేనేంటో కూడా నీకు తెలీదు. అలాంటిది నాకేం కావాలో నీకు తెలిసినప్పుడు 26 years నుంచి నాతో నేను ఉంటున్నా. నాకేం కావాలో నాకు తెలీదా? ఎప్పుడు చూడు టైం లేదు టైం లేదు అంటావు. టైం లేదు, 4 yearsలోనే బీటెక్ కంప్లీట్ చేయంటే నాకు ఇక్కడ స్టఫ్ లేకపోయినా స్టిప్పులు పెట్టి మరీ పాస్ అయ్యి నా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. నువ్వు కూడా తెచ్చుకుంటే బ్యాక్ డోర్లో నానా సంఖ్యలు నాకే తెచ్చుకో. నీకేమో ప్రతి ఇయర్ ప్రాజెక్టులు హైక్లు, నాకేమో బెంచ్లు ఫైర్లు. ఇన్నాళ్ళు నాకు నచ్చింది నేను చేయలేకపోయాను. ఇంకా నేను వెయిట్ చేయలేను. అండ్ ఇక్కడ నీ మీద లవ్ ఉందని ఇక్కడ నేను వెయిట్ పెంచుకోలేను. ఓకే, ఐఎమ్ సారీ. కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నావు? నెక్స్ట్ మంత్ నిన్ను మా నాన్నకి పరిచయం చేద్దాం అక్క, అనుకుంటా. ఈ స్కామ్లో నన్ను ఇరికించకు ప్లీజ్. నీకు కావాలంటే నువ్వు పోయి మాట్లాడుకో మీ నాన్నతోని. లేదు అవదంటావా? బావని అడిగానని చెప్పు. బాయ్. కళ్యాణ్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్సా? కాలేజ్లో నన్ను ఒకసారి ర్యాగింగ్ చేసావు గుర్తుందా? నాకు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ కూడా ర్యాగింగ్ లానే అనిపిస్తుంది. అండ్ యు మై సీనియర్, విత్ మామన్ లవ్. ప్రిన్సిపల్లా బిహేవ్ చేయకు ప్లీజ్. ఇకనైనా నన్ను డామినేట్ చేయడం ఆపు. వాట్? డామినేషనా? ఇట్స్ నాట్ డామినేషన్, ఇట్స్ లవ్. అండ్ మోర్ ఓవర్ కాలేజ్లో నువ్వు నా వెంట పడ్డావు, నేను కాదు. ఓ, వాట్ డిడ్ యు సే? I said ఏంటి? Okay. You want to go? So is it okay when I you? But it's not okay when I say huh? ఒకసారి కలుద్దామా? ఇప్పుడా? ఇప్పుడు కుదరదు, ఇంట్లో తెలిస్తే తిడతారు. మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఎందుకంటే లేట్ నైట్స్ తిరిగామనుకుంటా. మరి నువ్వు అవుట్స్కట్స్లో ఉంటావు కదా. ఇప్పుడైతే మీ అపార్ట్మెంట్ కింద ఉన్నా. వాట్? కళ్యాణ్, ఇప్పుడా? ఐ యు క్రేజీ? మీ వాచ్మెన్ నన్ను చాలా తేడాగా చూస్తున్నాడు, కొంచెం తొందర రావా ప్లీజ్. సరే ఉండి వస్తున్నా. ఎంతసేపు రా బాబు, అరగంట అయినా ఇంకా దిగట్లేదు మేడం.
నేను నీకు నిన్న చెప్పా కదా లేట్ అవుతుంది వెళ్ళిపోమని. వై ఆర్ స్టిల్ వెయిటింగ్ హియర్? వెళ్ళిపోదామని అనుకున్నా, బట్ మీకు లేట్ అవుతుందన్న థాట్ నన్ను ఇక్కడ ఆపేసింది. లుక్, నేను నీకన్నా 1 year సీనియర్ని. నాకు ఈ కాలేజ్ సరౌండింగ్స్ అన్నీ నీకన్నా బాగా తెలుసు. ఓకే, అఫ్ కోర్స్ మీకు ఈ కాలేజ్ బాగా తెలిసి ఉండొచ్చు, ఈ సరౌండింగ్స్ అంతెందుకు ఈ ప్రపంచం మొత్తం బాగా తెలిసి ఉండొచ్చు. బట్ ద ఓన్లీ థింగ్ ఐ నో ఇస్ టు ప్రొటెక్ట్. మీ చుట్టూ ఉన్న అందరు అబ్బాయిల కన్నా నాలో ఉన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? మీ మీద ఉన్న ప్రేమ. ఐ జస్ట్ లవ్ యూ సీని, ఆల్వేస్. నువ్వు కూడా నాకు నచ్చావు, కానీ నేను సీనియర్ అనే ఈగో ఆపేస్తుంది. దాన్ని ఇంప్రెస్ చేయి, లవ్ చేస్తానేమో. ఇంప్రెస్ ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కడు వాళ్ళ లైఫ్లో స్ట్రైట్గా హైవే మీద వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు కదా. ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అని. బట్ ఏదో ఒక అమ్మాయి దగ్గర యూటర్న్లు కొడుతూ అక్కడే ఉండిపోతాడు కదా. అలా నా లైఫ్లో ఎక్కువ యూటర్న్స్ కొట్టింది మీ చుట్టే. నేను ఫస్ట్ టైం చూసిన దానికన్నా ఇలా విడిపోయిన తర్వాత చూస్తే కొంచెం స్పెషల్గా ఉంది కదా. కాదు, నీకు కొంచెం మేకప్ ఎక్కువై. హా? ఐమ్ సారీ, జస్ట్ కిడింగ్. నేను చూసిన ప్రతిసారి నాకు నచ్చేస్తావు. నువ్వు నిజంగానే అంత అందంగా ఉంటావో లేదా నువ్వు నా వీక్నెస్ నాకు అర్థం కాదు. నాకే కాదులే, అమ్మాయిల విషయంలో ఏ అబ్బాయికి అది అర్థం కాదు. సో ఎక్కడికి వెళ్దాం? మన Favorite? ఫేవరెట్ స్పాట్. ఏదైనా జ్ఞాపకం అయితే కానీ దాని వాల్యూ తెలియదు కదా. మన బ్రేకప్ అయ్యాక ఇక్కడికి చాలాసార్లు వచ్చా కళ్యాణ్. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ హియర్ ఐ స్టక్ విత్ యువర్ మెమరీస్. కొన్ని మెమరీస్ని మర్చిపోవాలనుకుంటాం, కొన్నిటిని గుర్తుపెట్టుకోవాలనుకుంటాం. కానీ నా లైఫ్లో అన్ని మెమరీస్లోనూ ఉన్నావు. I don't know how to forget them. ఇంకా ఏం చేస్తున్నావు లైఫ్లో? వచ్చారయ్యావా, మేనేజరా, లేకపోతే ఏకంగా స్టార్టప్ పెట్టావా ఏంటి? లేదు కళ్యాణ్, నేను జాబ్ ఎప్పుడో క్విట్ చేశాను. అదేంటి? నీకు తెలుసు కదా, నాకు మేకప్ వేయడం అంటే చాలా ఇష్టం. అందరినీ అందంగా చూపించడం భలే ఉంటుంది కదా. నేను మేకప్ వేస్తే ఎవరు తీయడానికి కూడా ఇష్టపడరు తెలుసా. నువ్వు బ్రేకప్ చెప్పిన 1 yearకి వీకెండ్ మ్యాగజైన్లో నీ ఇంటర్వ్యూ చూశాను. ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ జెలస్, నచ్చింది చేస్తున్నావని. ఆ వెంటనే నేను కూడా జాబ్ క్విట్ చేశాను. అప్పటికి బేసిక్స్ మాత్రమే వచ్చు. తర్వాత కోర్స్ నేర్చుకొని ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దట్. 1 yearలో మంచి ఆపర్చునిటీసే వచ్చాయి. ప్రజెంట్ ఒక మూవీలో మేకప్ ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నాను. నైస్. ఒకసారి దగ్గరకు వస్తావా? యా. యువర్ మై ఇన్స్పిరేషన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్. సారీ, యాక్చువల్లీ ఐఎమ్ ఎంగేజ్డ్. కాలేజ్లో నువ్వు
ప్రపోజ్ చేసినప్పుడు పడిపోయాను అనుకున్నా, కానీ బ్రేకప్ అయ్యాక నా గోల్ వైపు నన్ను వెళ్ళేలా చేశారు చూడు, అప్పుడు నీకు నిజంగా పడిపోయింది నేను. లవ్ అంటే అవతల వాళ్ళకి నచ్చేలా ఉండడం అనుకున్నా, కానీ అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అని నీ వల్లే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ ఫర్ బీయింగ్ మై ఇన్స్పిరేషన్. బాయ్. కళ్యాణ్, మనం రిలేషన్లో ఉన్నప్పుడు కూడా ఇలానే నైట్స్ తిరిగాం కదా, మ్మ్. కానీ విడిపోయాక తిరగడం కొంచెం స్పెషల్గా ఉంది. ఇన్ని రోజులు నేను లేకుండా బాగానే ఉన్నావు కదా. బాగానే ఉన్నా అని చెప్తే అది అబద్ధం అవుతుంది రిషి. మన బ్రేకప్ అయిపోయాక నేను మర్చిపోవడానికి చాలా ట్రై చేశా, కానీ అలా ట్రై చేసిన ప్రతిసారి నువ్వు ఇంకా ఇంకా గుర్తొచ్చావు కానీ మర్చిపోలేకపోయా. ఒక పాయింట్లో ఏమైపోయిందంటే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నానో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నానో నాకే అర్థమయ్యేది కాదు. నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి సీనియర్, కానీ నేను బాగా అడిక్ట్ అయింది మాత్రం దీనికి. యు మై బ్యాడ్ హ్యాబిట్ సీనియర్ విచ్ ఐ కెన్ నెవర్ గెట్ రిడ్ ఆఫ్, నెవర్ ఇన్ దిస్ లైఫ్. కాలేజ్లో నేను ఒకటి అడిగాను, నీకు గుర్తుందా? నీ చుట్టూ ఉన్న అందరు అబ్బాయిల కన్నా నాలో ఉన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటి అని. నా మీదున్నలా అదొక్కటే కాదు, నువ్వు ఒక్క సెకండ్ నా పక్కన లేకపోయినా నిన్ను మిస్ అవ్వడం. మరి ఇన్ని రోజులు ఏం చేసావు కళ్యాణ్? ఐఎమ్ ఎంగేజ్డ్ నౌ. గొడవ అయ్యాక ఒక్కసారైనా వచ్చి మాట్లాడావా? నువ్వు కూడా మాట్లాడలే కదా రిషి. నువ్వు మాట్లాడావా? రిషి, ఒక రిలేషన్షిప్లో కలిసి ఉండాలంటే ప్రతిరోజు ప్రేమించాలి. అదే విడిపోవడానికి ఒక్క నిమిషం హేట్ చేసినా చాలు. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ అవర్ కేస్. మనం ఎండింగ్లో జరిగిన గొడవని గుర్తుపెట్టుకున్నాం కానీ స్టార్టింగ్ నుంచి ఉన్న ప్రేమనంతా మర్చిపోయాం. ఒకవేళ గుర్తుపెట్టుకుని ఉంటే ఎండింగ్స్ ఆర్ నో మోర్ ఎండింగ్స్. లేదు, గొడవ ఒకటే గుర్తుండాలి అనుకుంటే దట్ రిలేషన్షిప్ ఇస్ నెవర్ ఎ రిలేషన్షిప్. అయినా ఇప్పుడు మనం ఏం చేయలేం కళ్యాణ్. నాకు నీతో ఉండాలనుకున్నా ఉండలేను. ఐఎమ్ ఎంగేజ్. పెళ్లి చేసుకుందాం సీనియర్. ఎవర్రా ఈ అమ్మాయి? నాన్న, కళ్యాణ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా.
అవును మమ్మీ. వేళకాని వేళలో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళేంట్రా? మీ నాన్న చూస్తే ఏమైద్రా? మీకు ఇంకా నయం ఆంటీ 4:30కి తీసుకొచ్చాడు, మా ఇంటికి 3:30కే తీసుకెళ్ళాడు. రిషిత, నీకేమైనా పిచ్చా? రాత్రి 3:30 అవుతుంది, ఎవరినో తీసుకొచ్చి పెళ్ళంటావేంటి? అయినా నెక్స్ట్ మంత్ రామ్తో పెళ్ళుంది, అదనా గుర్తుందా నీకు? మీ అమ్మ అంటే ఎలా అరిచేస్తుంది? మా అమ్మ నయం, కనీసం ఇంట్లో పిలిచి అరుస్తుంది. మీ అమ్మ గుమ్మ ముందర నుంచోబెట్టే మాట్లాడింది. అమ్మా, కళ్యాణ్ చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు. నాకన్నా మంచి జాబ్ కూడా ఉంది, శాలరీ కూడా నాకంటే. జాబ్ ఏంటి? జాబ్ ఎప్పుడు చెప్పు. నాకు జాబ్ ఏమీ లేదు. అన్నీ కాదు అత్తయ్య. అత్తయ్య? అత్తయ్య కదా, వీళ్ళ మదరే కదా మీరు, మరి అత్తయ్య అవుతారు కదా. ఆ, అది కాదు అత్తయ్య, నాకు జాబ్ ఏం లేదు. అదొకటే కాదు, నా ఇన్కమ్ నా ఏజ్ రెండు మీ అమ్మాయి కన్నా తక్కువే. ఇవన్నీ పక్కన పెడితే నేను ఆల్రెడీ ఒక సినిమాకి రైటర్గా పనిచేశాను. ఇప్పుడు నా సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ సినిమా స్టార్ట్ అయితే నేను సెటిల్ అయిపోతాను. నేను సెటిల్ అయిపోతే మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను. ఎలాగో మీ అమ్మాయి మేకప్ ఆర్టిస్టే కాబట్టి నా సినిమాలో ఆర్టిస్టులకి మేకప్ వేసుకుంటూ ఉంటుంది. ఇలా ఇద్దరం సినిమాలు చేసుకుంటూ బతికేస్తాం. రిషిత, మేకప్ ఆర్టిస్ట్ అంటే నువ్వు జాబ్ చేయట్లేదా? ఓ చెప్పలేదా? చచ్చాం. మేకప్ ఆర్టిస్టా? నాకోకే. రిషిత, నువ్వు ఆగు బాబు, పొద్దున్న మీ పేరెంట్స్ని తీసుకొని రా, మాట్లాడదాం. మీరేంటి డైరెక్ట్ అయిపోతున్నారు? రాత్రి 3:30కి ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటుంది. మనం ఒప్పుకోకపోతే సాయంత్రం 3:30కి దండలు మార్చుకొని వస్తుంది. ఇప్పుడు అవసరమా? అది నిజమే. బాబు, మీ పేరెంట్స్ని తీసుకొని రా, పొద్దున్న మాట్లాడదాం. ఓకే సార్, యా బాయ్. రిషిత, అమ్మాయి వాళ్ళది, ఇంతకీ బాబు వాళ్ళది? అదేనమ్మా బాబు వాళ్ళది. హ? అదే రిషిత, అదేనమ్మా, బాబు బాబు వాళ్ళు వాళ్ళు ఏ ఏ caste? క్యాస్ట్? లవ్ అంటే అవతల వాళ్ళకి నచ్చేలా ఉండడం అనుకున్నా, కానీ అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అని నీ వల్లే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్, ఫర్ బీయింగ్ మై ఇన్స్పిరేషన్.